వర్షాలు కురిశాయి, జబ్బులు ప్రారంభమయ్యాయి. ఇవాళ ముఖ్యంగా ఎక్కువగా విష జ్వరాలు, డెంగ్యూ పట్టి పీడిస్తుంది. దాంతో ప్రజలంతా కూడా వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాక వరంగల్ నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ ఇళ్లలోనే అందరూ కుటుంబం మొత్తం కూడా జ్వరాలతో వణికిపోతున్నారు. అసలేంటి దీని ప్రభావం ముఖ్యంగా పెద్ద ఆసుపత్రిగా ఉన్న మన ఎంజిఎం మీద ఏ విధంగా పడుతుంది, ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మరి ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? దాని గురించి ఎంజిఎం ఆర్ఎంఓ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు డెంగ్యూతో పాటుగా ఇతర మలేరియా అండ్ వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి. చాలా ఇళ్లలో చాలామంది సఫర్ అవుతున్నారు. నగరంలో కూడా అటవీ ప్రాంతంలో అటు అనుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కాకుండా ఇక్కడ కూడా ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. మరి ఓపీ ఎంతమంది వస్తున్నారు, వచ్చిన వారికి ఏ విధంగా వసతి కల్పిస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం అంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జూలై ప్రారంభం అయినప్పటి నుంచి కూడా రోజు రోజుకి జ్వర తీవ్రత పెరుగుతున్నది. జ్వర పీడితులు కూడా ఎంజిఎంకి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. సుమారుగా దాదాపుగా 60 నుంచి 100 కేసులు ఒక రోజుకి నమోదవుతున్నాయి, కొత్త ఫీవర్ కేసెస్ అన్నీ కూడా. దాంట్లో చూసినట్లయితే మనకు 5 నుంచి 6 అంటే ప్రస్తుతానికి ఒక 5 నుంచి 6 డెంగ్యూ కేసులు, అదేవిధంగా 1 నుంచి 2 మలేరియా కేసులు నమోదవుతున్నవి. ఇవి ముఖ్యంగా కూడా మహబూబాబాద్, భూపాలపల్లి ఈ ప్రాంతాల నుంచి వచ్చిన కేసులు మాత్రమే పాజిటివ్గా ఉంటున్నాయి. వీటన్నిటికీ ఎప్పటికప్పుడు భూపాలపల్లి జిల్లాకు కానీ మహబూబాబాద్ డిఎంహెచ్ఓ గారు కానీ వాళ్ళ సర్వేలెన్స్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళకు సమాచారం చేరవేయబడుతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు డెంగ్యూ కానీ మలేరియా కానీ అంటే రక్త పరీక్షల నిర్ధారిత పరీక్షల ద్వారా మనం చేసి వాళ్ళకు పాజిటివ్గా తేలడం జరుగుతున్నది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా మనకు ఎంజిఎంలో అందుబాటులో ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకు మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏదైనా కూడా ఫస్ట్ అధికమైన జ్వరము, ఒళ్ళు నొప్పులు, అదేవిధంగా ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉన్నచో ఒంటి మీద దద్దులు రావడము, చిగురు నుంచి రక్తం కారడము, ఆ విధంగా ఇంకా క్రమేపీ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ప్లేట్లెట్లు తగ్గినా కూడా మనకు ఎంజిఎంలో ప్లేట్లెట్ ఎక్కించే యంత్రం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మలేరియాకి అయితే మనకు డబ్ల్యూహెచ్ఓ ఆదేశించిన ట్రీట్మెంట్ అంతా కూడా మనకు డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్న పిఎస్సిలో కానీ సిఎస్సిలో కానీ అదేవిధంగా మన టీచింగ్ హాస్పిటల్ అయిన ఎంజిఎంలో కానీ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నవి. అందువల్ల మలేరియాకి కానీ డెంగ్యూకి కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అంతా కూడా మనకు ఎంజిఎంలో అందుబాటులో ఉన్నది. సార్ ఇప్పుడు మీరే చెప్తున్నారు రోజు చాలామంది ఎక్కువగా వస్తున్నారు, అటు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు. మరి వీరికి ప్రత్యేకమైన వార్డ్ ఏమైనా అరేంజ్ చేశారా? ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అక్కడ? ఇది మనము అంటే ఇప్పుడు జ్వరాల తీవ్రతను బట్టి ఏంటంటే ఈ 60 నుంచి 100 కేసులు రావడం వల్ల వారిని ఐసోలేట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఒకటి అది ఫీవర్ వార్డ్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం. ఇంతకుముందు ఫీవర్ క్లినిక్ అని ప్రత్యేకంగా నిర్వహించే వాళ్ళం ఎంజిఎం హాస్పిటల్లో. ఫీవర్ క్లినిక్తో పాటు ఫీవర్ వార్డ్ని సపరేట్ చేసి జ్వర పీడితులను ప్రత్యేకంగా వైద్యం అందించడం కోసం ఒక సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మనం త్వరగా వాడికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అవకాశం ఉంటుందని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు చాలామంది డెంగ్యూ అనగానే ఆ కణాల సంఖ్య తెలియక చాలా టెన్షన్ తింటుంటారు. ముఖ్యంగా వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు 40,000 వచ్చేసింది, 30,000 వచ్చేసిందని చాలా టెన్షన్కి గురి చేసి అధిక సంఖ్యలో డబ్బు ఖర్చు చేయిస్తూ ఉంటారు. అది అసలు ఏంటి, ఏ సంఖ్య వరకు వచ్చినా భయపడాల్సిన అవసరం ఉండదు, అది ఏ విధంగా క్రమేణా పెరుగుతుంది, కొంత మా ప్రేక్షకులకు అవగాహన కల్పించండి. ఇప్పుడు డెంగ్యూకి సంబంధించి అంటే బయట రక్త పరీక్షలు తగ్గిపోయాయి, అంటే ప్లేట్లెట్స్ తగ్గాయి కాబట్టి ప్లేట్లెట్లు ఎక్కించాలి, అదొక వ్యాపారంలాగా మారుతున్నది బయట. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి నీరసంగా ఉన్న పేషెంట్స్కి మనం పరీక్షించినా కూడా ప్లేట్లెట్ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఏ ఫీవర్లో కూడా ప్లేట్లెట్ తగ్గుతాయి. కానీ డెంగ్యూకి సంబంధించిన ప్లేట్లెట్లు తగ్గిపోతాయి అనేది అపోహ మాత్రమే. ఏ ఫీవర్ ఉన్నా, నీరసం ఉన్నా, ఎటువంటి వాంతులు విరోచనలైన ఒకవేళ మనం పరీక్ష చేసినట్లయితే ప్లేట్లెట్లు పరీక్ష చేసినట్లయితే తగ్గే ఉంటుంది. వాటి వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు చిగుళ్ళ నుంచి నోటి నుంచి రక్తం కారడము, లేకుంటే చర్మం పైన ర్యాషెస్ వచ్చి చర్మం అంటే మిగతా కాంప్లికేషన్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటాం, డెంగ్యూ హిమరేజిక్ ర్యాష్ అంటాం, అటువంటి ఎర్రటి చర్మం మీద దద్దుర్లు వచ్చినప్పుడు మాత్రమే మనము ప్లేట్లెట్లు ఎక్కించే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతి కేసుకి ప్లేట్లెట్ తగ్గిన వెంటనే ఎక్కియాల్సిన అవసరం లేదు. 40,000 వచ్చినా 50,000 వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా
ఏ సంఖ్య వరకు వచ్చిన టెన్షన్ తినొద్దు, ఏ సంఖ్య వరకు వస్తే కొంచెం ఆందోళన చెందాల్సి ఉంటుంది? అంటే మనం చూసినట్లయితే ఒక బిలో 1 ల్యాక్ వరకు అయితే, అంటే ఇప్పుడు 70 to 1 ల్యాక్ వరకు అనేది నార్మల్ కిందే చూసుకోవచ్చు. 70 కంటే తక్కువ ఉంటే మనం జాగ్రత్త వహించాలా. 40 కంటే తక్కువ ఉందంటే ప్రమాదకర స్థాయిలో ఉందని అనుకోవచ్చు. కానీ దాంతోపాటు ప్లేట్లెట్ సంఖ్య ఒకటే తగ్గడం ఒకటే కొలమానం కాదు. ప్లేట్ సంఖ్య తగ్గడము, నేను ఇదివరకు చెప్పినట్లు చర్మంపై ఎర్రటి దద్దులు రావడము, చిగుళ్ళ నుంచి నోటి నుంచి రక్తం కారడం, ఇట్లాంటి లక్షణాలు ఉండొచ్చు. అప్పుడు ప్లేట్లెట్లు ఎక్కించడానికి డాక్టర్స్ చేస్తూ ఉంటారు. సార్, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ 40,000 వరకు తగ్గాయి, 30,000 వరకు వచ్చాయి. బాగా టెన్షన్ తినాలా? ఆ ప్లేట్లెట్స్ అక్కడికి వచ్చి కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అది చెప్పండి. ప్లేట్లెట్స్ అనేది ఇప్పుడు ఒకవేళ 40,000 50,000 పడిపోయినా కూడా మళ్ళీ క్రమేపీ వాళ్ళలో ఇప్పుడు ఫీవర్ కానీ మిగతా కాంప్లికేషన్ తగ్గినప్పుడు ప్లేట్లెట్ సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. దానికి మనం ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ఇప్పుడు అంటే ఫీవర్ తర్వాత సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు ప్లేట్లెట్ సంఖ్య కూడా క్రమేపీ సాధారణంగా పెరుగుతూ వస్తుంటుంది. దానికైతే ప్రత్యేకంగా ఆందోళన పడాల్సిన అక్కర్లేదు. నేను చెప్పిన ఇదివరకు సిమ్టమ్స్ ఒకటి చిగుళ్ళ నుంచి రక్తం కావడం, ఎర్రటి దద్దులు రావడం, అదేవిధంగా అధిక జ్వరం వల్ల కోమాలకు వెళ్ళిపోవడం, ఇట్లాంటి కండిషన్లో మాత్రమే మనం దాన్ని సీరియస్గా పరిగణించాలి. సార్, ఇవాళ అసలు ఈ దోమ కాటుతో వస్తుంది, ఏ దోమతో ఈ డెంగ్యూ, ఏ దోమతో మలేరియా, ఏ వైరస్ దేంతో వస్తుంది, ఆ ఒక విషయం కూడా చెప్పండి. ఓకే సార్, మనం ఎట్లంటే మనకు ఇవి కీటకజనిత వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మిగతా జపనీస్ ఎన్కెఫలైటిస్ ఇట్లాంటి అన్నీ కూడా దోమలు అనేది వాహకంగా పనిచేస్తాయి. ఇప్పుడు మలేరియాను చూసినట్టయితే అనాఫిలిస్ దోమ వల్ల, ఫాల్సిఫేరం వల్ల మలేరియా వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా మనకి ఇక్కడికి మలేరియాకి సంబంధించి ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫేరం అనే పరాన్నజీవుల వల్ల ఈ దోమలు వాటిని వ్యాప్తించి మనకి బైట్ చేయడం వల్ల ఇది మనకు అంటే మలేరియా సోకే అవకాశం ఉంది. దానికి గాను మనకు WHO నిర్దేశించిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అది మనం చేసుకోవచ్చు. అంటే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది కాబట్టి అవన్నీ పాటించినట్లయితే మనం మలేరియా నివారించవచ్చు. ఇంతకుముందు మన ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా మెదడుకు సోకింది అని అంటారు, మ్యాలిగ్నెంట్ మలేరియా అంటారు, ఫాల్సిఫారం మలేరియా. అది కూడా మనకు ట్రీటబుల్. ఒకప్పుడు మలేరియా వచ్చిందంటే ఏజెన్సీ మొత్తం కూడా మంచాన పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రివెంటివ్ అంటే ముందస్తు జాగ్రత్త చర్యలు, అంటే దోమలు కుట్టకుండా దోమల నుంచి రక్షణ చర్యలు అనేవి కూడా ఐటీడీఏ ప్రాంతం, ఏటనగరం కానీ అటు భద్రాచలం కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దోమతెరల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. అంటే పూర్తి ఏజెన్సీ ప్రాంతాలు, ప్లేన్ ప్రాంతాలకైతే దోమతెరలు ఎక్కడ పంచలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలకి దోమతెరలు పంచి ఆ దోమతెరల వాడకం కూడా వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. అందువల్ల దోమల్ని కొంతవరకు ప్రివెంట్ చేయగలిగినాం. అది మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే అది మలేరియా వరకు అండి. మలేరియాను దాదాపుగా ఎరాడికేషన్ స్థాయికి వచ్చేసింది. అది కూడా ఇప్పుడు మన డెంగీ అనేది మనకు పట్టణ సంబంధిత ప్రాంత వ్యాధి. అంటే డెంగ్యూ ఎక్కడంటే ఇది మనకు మంచినీటి సోర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో మాత్రమే మన ఏడిస్ ఈజిప్టియన్ దోమ అనేది అక్కడ వాళ్ళ లార్వాలను పెట్టగలుగుతుంది. అందువల్ల ఏంటంటే మనకు ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం నిత్యం పర్యవేక్షించుకోవాలి. అదేవిధంగా వాటిపైన దోమలు గుడ్లు అంటే పెంపొందకుండా మనం వాటిపైన మూతలు ఉంచాలి కంపల్సరీ. మూతలు లేకుండా మనం వాటర్ ఉంచినాము అంటే దాంట్లో మీరు అంటే మనం పరిశీలించినట్టయితే చిన్న పురుగుల్లాగా, తోక పురుగులాగా కనబడుతుంటాయి. కానీ అవన్నీ తోక పురుగులు కానే కదా, అవన్నీ కూడా దోమ లార్వాలే. ఆ లార్వాలని అంటే మనకు పట్టణ ప్రాంతాల్లో అవన్నీ కనపడుతూ ఉంటాయి. అందువల్ల అవి మనం ప్రివెంట్ చేసుకోవాలా. ప్రతి చోట డ్రై డే, ఫ్రైడే కార్యక్రమం ఇంత మనకు ఉండే. ప్రతి ప్రాంతంలో ప్రతి ఫ్రైడే ఈజ్ డ్రై డే కార్యక్రమంగా మనకు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పిఎస్సీల ఆధ్వర్యంలో ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా విలేజ్లో పాల్గొని ఒక వారానికి ఒకసారన్నా అంటే ఏమంటారు వాడి పడేసిన కొబ్బరి బొండాలు, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా మనకు వర్షం కురిసినప్పుడు దాంట్లో వాటర్ చేరి అవి కూడా మనకు దోమలకు ఆవాసంగా మారి దోమలు గుడ్లు పెట్టి మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా డెంగ్యూ దోమ అనేది ఒక 100 మీటర్ రేడియస్లో అది తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒక ఇంట్లో పాజిటివ్ వచ్చిందంటే 100 మీటర్స్ వరకు ఎఫెక్ట్ ఉంటుంది అది. అందువల్ల అక్కడ అందరూ కూడా ఇండోర్ రెసిడ్యూల్ స్ప్రే చేయించాలి. ఒకవేళ డెంగ్యూ కనుక ఎఫెక్టెడ్ ఒక ఫ్యామిలీ ఉందంటే ఇండోర్ రెసిడ్యూల్ స్ప్రే చేయించాలి.
స్ప్రే యాక్టివిటీ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో కాకుండా అదేవిధంగా 100 మీటర్స్ రేడియస్ అందరూ ఉండే ఈ మధ్యలో ఒక సెంటర్ పాయింట్ ఒక ఇల్లు చూసినట్లయితే దాని చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఎన్నైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇంట్లో అన్ని చోట్ల కూడా స్ప్రే యాక్టివిటీ కంటిన్యూ చేయించాలి. అట్లయితేనే మిగతా వాళ్ళకి అంటే ఆ దోమ వల్ల మిగతా వాళ్ళు డెంగ్యూ బారిన పడకుండా ఉంటారు. అదే ఒకవేళ మలేరియా అనుకోండి, విలేజ్ మొత్తం కూడా యాన్యువల్ పారాసైట్ ఇన్సిడెన్స్ ప్రకారం <2% ఉన్న వారికి మెలాథియన్ పారాథియన్ స్ప్రే అంతా కూడా చేస్తూ ఉండాలి. అంటే ఏసీఎం స్ప్రే అంటాం, ఆల్ఫా సైఫర్మెథ్రిన్, అది గవర్నమెంట్ సప్లై ఉంటుంది, అదంతా కూడా యాక్టివిటీ చేస్తూ ఉండాలి. లేనిచో ఇంకా మూలలకు కానీ ఇంకేదైనా ఉన్నా కూడా మనం జనరల్గా సెలూన్ షాప్లో ఉండే స్ప్రేయర్ల ద్వారా కూడా మనం మూలలకి స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే అవి డే టైంలో కుడుతుంటాయి. డెంగ్యూ దోమలు ఎప్పుడు కూడా డే టైం కుట్టే దోమలు ఇవన్నీ కూడా. మలేరియా అంతా కూడా రాత్రి కూడా కుడుతుంటాయి. అదే బురద నీటిలో మురికి నీటిలో ఉండే దోమలు ఏంటంటే ఫైలేరియా సంబంధిత రోగాలన్నీ కూడా ఎప్పుడు స్టాగ్నెంట్గా మురికి కుప్పంలాగా ఉండే నుంచి ఫైలేరియా వచ్చే అవకాశం ఉంది. మనకు ఫైలేరియా కేసులు చూసినట్లయితే మనకి ఎక్కడంటే మరిపెడ, దంతాలపల్లి, బలపాల, అంటే మన పాత వరంగల్ జిల్లా చూసినట్లయితే మరిపెడ, దంతాలపల్లి, బలపాల అంటే కురవి మండలం, ఈ ప్రాంతాల వరకే ఫైలేరియా కేసులు అన్నీ కూడా నమోదై ఉన్నాయి. దాని తర్వాత నల్గొండకు అక్కడ పక్క కేసెస్ మరిపేట నుంచి నెక్స్ట్ సూర్యాపేటకు అటు ఉండే ట్రాన్స్మిషన్ అవకాశం ఉంది. మనకి మిగతా వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా లేవు. సో చూస్తున్నాం ఇవాళ డెంగ్యూ దోమ మధ్యాహ్నం సమయంలో కుడుతుంది. దానికి తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అంటే, అది ఒకవేళ ఒకరికి కుట్టి వచ్చింది వ్యాధి అని అంటే 100 మీటర్ రేడియస్లో తిరుగుతూ ఎవరిని కరిచినా కూడా వారికి కూడా వస్తుంది అనే ఒక అవగాహన కల్పించుకొని తక్షణమే అక్కడ నివారణ చర్యలు అనేది చేపట్టాలని చెప్తా ఉన్నారు. అలాగే వాటర్ ఎక్కడైతే నిలకడ ఉంటాయో దాని మీద మూతలు పెట్టుకోవడం, లేకపోతే క్లాత్ కట్టడం లాంటివి చేయాలి. అది కాకుండా మురుగు కుంటలు, ఖాళీ ఫ్లాట్స్ వాటి మీద కూడా ఈ లార్వాలు, ఈ దోమలు నివాసం ఉండే అవకాశం ఉంటుంది. పిల్లలు అక్కడికి ఆడుకునే వెళ్ళిన సమయంలో కానీ, పెద్దలు అటు పరిసర ప్రాంతాల్లో సాయంకాలం 6 తర్వాత వెళ్ళిన సమయంలో కానీ కుట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ మలేరియా, ఫైలేరియా ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆయిల్ బబుల్స్ వేసినట్లయితే ఈ దోమ నిలకడ ఉండదు, చనిపోతుంది. కాబట్టి దోమలని మనం నివారించవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఇంటి నుండి ఎగ్జిట్ పైప్స్ ఉంటాయి, మన మల పైప్స్ కానీ ఇంకా ఇతరత్ర పైప్స్ కానీ, అందులో కూడా నివాసం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి జాలి కట్టుకోవడమా లేకపోతే ఒక క్లాత్ కట్టడం అలాంటిది చేస్తే అందులోకి రావడం ఉండదు. ప్లస్ మిమ్మల్ని దోమ కుట్టే అవకాశాలు ఉండవు. కాబట్టి ఎవరు అయినా ఈ ఒక 2-3 నెలలు తగు జాగ్రత్తలు తక్షణం తీసుకోవాలి. ఎందుకంటే తీవ్రత చాలా విషమంగా ఉంది అని చెప్తా ఉన్నారు. అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది శ్రీనివాస్ గారిని అడిగి తెలుస్తుంది. సార్, ఇప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడు కొంత పప్పాయ ఆకులు ఏదో చెప్తా ఉంటారు, అలాంటి డైట్ ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు ప్రత్యేకమైన డెంగ్యూకి స్పెషల్ ఫుడ్, మలేరియాకి అట్లాంటిది ఏమి ఉండదండి. ఏ ఫీవర్ వచ్చినా కూడా మనకు లోపల ఉన్న ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సరైన ఆహార పదార్థాలు, కొంచెం అంటే ఏమంటారు ఆకుకూరలు, పండ్ల రసాలు, అదేవిధంగా ఎందుకంటే ఈ డెంగ్యూ మిగతా ఫీవర్స్ ఏదో వచ్చినప్పుడు కూడా మనలో ఉన్న సోడియం, పొటాషియం లవణాల స్థాయి అని తగ్గిపోతుంటుంది. కాబట్టి దాని ద్వారా మనకి పెంపొందించడానికి కొబ్బరి నీరు కానీ మిగతా జ్యూసెస్, ఏదైనా పండ్ల రసాలు, తాజా పండ్ల రసాలు ఏది తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. రైట్, చూస్తున్నాం తాజా పండ్లు, తాజా ఉడకపెట్టిన ఆహారం వేడిది తీసుకోవడం చాలా మంచిది. అలాగే కాచిన నీరు తాగితే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు. మొత్తానికైతే మేము తక్షణమే స్పందించి మీకు వైద్యం అందిస్తాము, కానీ వైద్యం తీసుకునే పరిస్థితి రాకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో నరేందర్, NSR న్యూస్, వరంగల్.